రైట్, ఇక మోంతా తుఫాన్ ప్రభావం ఏ విధంగా ఉందో తెలియజేయడానికి మనతో పాటు మా ప్రతినిధి సతీష్ చరిత్ అందులో అందుబాటులో ఉన్నారు. చరిత్, చెప్పండి, మోంతా తుఫాన్ కి సంబంధించి అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి రక్షణ చర్యలు చేపడుతున్నారు, ఎలాంటి నష్టాలు నమోదయ్యాయి, డీటెయిల్స్ ఏంటి? థ్యాంక్ యూ దీపిక. ఏదైతే మాత్రం నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా ఎన్డీఆర్ఎఫ్ ఎస్డీఆర్ఎఫ్ బృందాలను అయితే అందుబాటులోకి ఉంచారు. ఎక్కడెక్కడైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో అలాగే ప్రధానంగా ఇక్కడ పెన్నా పరివాహక ప్రాంతంలో మాత్రం పూర్తిగా ఎక్కడెక్కడైతే ఇబ్బంది జరుగుతుంది, గతంలో జరిగినటువంటి ఇబ్బందులన్నింటినీ కూడా అంచనా వేసినటువంటి అధికారులు ఈ క్షేత్ర స్థాయిలో పర్యటించి ఈ పెన్నా పరివాహక ప్రాంతం అంటే పెన్నాకి అయితే మాత్రం పైనుంచి 50,000 క్యూసెక్కుల నీరు కిందకి ఎగువ నుంచి సోమశిలకు వస్తుండడంతో కిందకి కూడా 40,000 క్యూసెక్కుల నీటిని కిందకి వదిలిపెట్టిన పరిస్థితి. ఇప్పటికే కూడా సోమశిల జలాశయం నిండుకుండని తలపిస్తుండడంతో కిందకి మాత్రం పెద్ద ఎత్తున నీటిని విడుదల చేశారు. ఈ విడుదల చేసినటువంటి సందర్భంలో ఏదైతే పెన్నా పరివాహక ప్రాంతం అంతా కూడా ఎక్కడైతే మునకకు గురవుతుందో ఈ మునకకు గురవుతున్నటువంటి ప్రాంతాన్ని ముందే గుర్తించినటువంటి అధికారులు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకి తరలించడం, పునరావాస కేంద్రాల్లో ఉంచి వారికి అన్ని వస్తువులు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి ఉందని చెప్పాలి. అయితే ఈ యొక్క ఏదైతే ఈ కండలేరు డ్యామ్ కు సంబంధించి కండలేరు పరివాహక ప్రాంతం అంతా కూడా కండలేరు కూడా ఎగువ నుంచి పెద్ద ఎత్తున నీళ్లు వస్తుండవు. అలాగే సోమశిల జలాశయం నుంచి కండలేరు కూడా నీటిని వదిలిపెట్టినటువంటి పరిస్థితుల్లో ఈ కండలేరు జలాశయం నుంచి కింద దిగువకి దగ్గర 50,000 క్యూసెక్కుల నీటిని దిగువకి వదిలిపెట్టారు. ఈ 50,000 క్యూసెక్కుల నీటిని ఉంటుందో ఆ గ్రామాలకు సంబంధించి ముందే అంచనా వేసినటువంటి అధికారులు ఆ వాగుల మరమ్మతులు అయితే మాత్రం గత 2 రోజుల నుంచి కూడా పెద్ద ఎత్తున మరమ్మతులు చేశారు. ఈ వాగు నీళ్లు అంటే ఇది దగ్గర 5 నెలల నుంచి ఈ వాగు మెయింటెనెన్స్ లేకపోవడంతో పూర్తిగా కూడా ఈ యొక్క 50,000 క్యూసెక్కుల నీళ్లు కానీ వదిలిపెడితే ఈ గ్రామాలకు వేసినటువంటి స్థానిక ఎమ్మెల్యే సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ ఫోన్ చరిత్ మీరు హోల్డ్ లో ఉండండి. అక్కడ పాటు అక్కడ ఎక్కడ అవాంఛనీయ ఘటనలు అయితే మాత్రం జరగనీయకుండా మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఉంది దీప్తి. రైట్ చరిత్, మీరు హోల్డ్ లో ఉండండి. ఏలూరు నుంచి మా ప్రతినిధి సతీష్ అందుబాటులో ఉన్నారు. సతీష్, మీరు చెప్పండి, ఏ విధంగా ఉన్నాయి అక్కడ రక్షణ చర్యలు, ప్రభుత్వం ఏ విధంగా చేపడుతోంది? ముందుగానే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసినప్పటికీ ప్రమాద సూచనలు కూడా ఎక్కువగానే కనిపిస్తున్నాయి, ప్రమాద నష్టాలు కూడా ఎక్కువగానే నమోదవుతున్నాయి. అక్కడ ఏ విధంగా ఉంది పరిస్థితి, ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటి, డీటెయిల్స్ ఏంటి? దీపిక, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే పేరుపాలెనికి అతి సమీప దగ్గరలో ఉన్న మొగల్తూరు అలాగే నర్సాపురం మండలాల్లో మొత్తం 18 గ్రామాలు అయితే ఈ ముంపుకి అంటే వరద సముద్ర ఎఫెక్ట్ కి సంబంధించి గ్రామాలు అయితే ఉన్నాయి. అక్కడ అందరూ కూడా పల్లికారులే. వాళ్ళందరినీ కూడా ఎప్పటికప్పుడు యంత్రాంగం అంతా ఎప్పటికప్పుడు వాళ్ళందరినీ కూడా బందోబస్తుగానే బయటికి ఇంటి నుంచి బయటకు వెళ్ళకోకుండానే మొత్తం అక్కడ పునరావాస కేంద్రాలు 16 పునరావాస కేంద్రాలని ఏర్పరిచారు. వాళ్ళకి కావాల్సిన మొత్తం అంతా కూడా పునరావాస కేంద్రాలు కూడా మంచిగా ఏర్పరిచి వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకోకుండా కొంతమంది ఇళ్ల నుంచి రాకపోయినా సరే కొద్ది ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో సహా మొత్తం జనాలను అక్కడ నుంచి తీసుకునే పునరావాస కేంద్రాలు తీసుకొచ్చారు. అలాగే దానికి సంబంధించి రాత్రి అంతా కూడా అంటే నిన్న సాయంత్రం నుంచి కూడా ఒక కొన్ని ఏరియాలో అయితే అలా కరెంట్ అనేది లేదు. కరెంట్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు. అలాగే దానికి సంబంధించి అప్పుడు అక్కడ నిమ్మల రామానాయుడు అలాగా స్థానిక ఎమ్మెల్యే నాయకర్ కూడా మొత్తం అర్ధరాత్రి కూడా అంటే 11:30, 12 ఆ టైంలో కూడా ఆ కేంద్రాల దగ్గర మొత్తం అక్కడ బందోబస్తు దగ్గర అలాగే ఆ సముద్ర ఏరియాలో కూడా వెళ్ళారు. ఎప్పటికప్పుడు వాతావరణ పరిస్థితి ఎలాగుంది ఏంటని తెలుసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ చంద్రబాబు నగరాన్ని కూడా ఎప్పటికప్పుడు చిన్న స్థాయి ఉద్యోగుల నుంచి కూడా పెద్ద స్థాయి వాళ్ళని అందరినీ కూడా అప్రమత్తం చేసి ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేది తెలుసుకుని మొత్తం ఎప్పుడు పంపించడం జరుగుతుంది. అలాగే నిన్న 4 సార్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు టెలికాన్ఫరెన్స్ పెట్టడం, ఎప్పటికప్పుడు అప్డేట్స్ అక్కడికి ఇవ్వడం అన్నది ఇక్కడ జరిగింది. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో లెక్కేసుకుంటే ఇప్పుడు వరి సంబంధించి ఒక నెల రోజులు పంట చేతికొచ్చే వరి ఇప్పుడు ఎటు కాకోకుండా ఈ వర్షము గాలి తుఫాను ఎఫెక్ట్కి ఏమైందంటే నేల ఒరిగింది. దీనికి సంబంధించి రైతాంగం అంతా కూడా వరికి సంబంధించి రైతాంగం అంతా కూడా చాలా ఇబ్బందులు పడతారు. కాకపోతే ఇప్పుడు ఒక 20 రోజుల్లో పాలు పోసుకుని మొత్తం వడ్డీ కింద రెడీ అయ్యే టైంలో నేలమట్టం అయ్యేటప్పటికీ ఇక్కడ రైతులు బాధ మాత్రం వర్షాతీతం చెప్పవచ్చు. అలాగే ఆక్వాకు సంబంధించి చెరువులు అయితే కొన్ని వాటర్ ఎక్కువ అంటే అధికంగా వర్షం పడడం వల్ల చెరువులన్నీ కూడా ట్యాంకులు ఫుల్ అవ్వడం వల్ల కెరటాలకి అంటే వచ్చే గాలికి కెరటాలకి ఆ గొట్లు అనే రాపిడికి గురయ్యి ఆ రాళ్ళన్నీ అంటే గట్లన్నీ కూడా కొన్ని తెగడం కూడా జరిగిపోయినవి. అందరూ ఇప్పుడు చేపలు కూడా బయటికి వెళ్ళడం కూడా జరిగింది. అర్ధరాత్రి కూడా కలెక్టర్ ఆఫీస్ కూడా ఫోన్ చేసి మమ్మల్ని
కల్పే అని చెప్పి వాళ్ళ మెసేజ్ పెట్టడం మాట్లాడడం కూడా జరిగింది. అప్పటికప్పుడు కూడా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వచ్చి ఆ గట్టును కూడా రిమూవ్ చేసి గట్లేయడం కూడా జరిగింది. ఇది ఇక్కడైతే కొబ్బరి తోటలు ఇక్కడ గాలికి విపరీతమైన కొబ్బరి అంటే పశ్చిమ గోదావరి జిల్లా అంటే పచ్చదనంతో ఉంటది ఎప్పుడు కూడా. అటువంటి పశ్చిమ గోదావరి జిల్లాలో కొబ్బరి తోటలు కూడా చాలా ఈ గాలికి చాలా వరకు కూడా కొబ్బరి ఆకులు కింద పడిపోవడం, గెలలకు దెబ్బతినడం, చెట్టు కూడా కింద నుంచి ఎలతో ఊగడం అన్నట్టు జరిగిన వాళ్ళకి భారీగా నష్టం అయితే జరిగిందని చెప్పవచ్చు దీపిక. థ్యాంక్ యూ చరిత్. వన్ కిలోమీటర్ థ్యాంక్ యూ సతీష్. మొత్తం సముద్రంలోకి 150-200 అడుగులు. అప్పుడు సెలనిటీ కోసం సీ వాటర్ తెచ్చేవాళ్ళు అనమాట. ఆ పేరుపాలెంలో డైరెక్ట్ సీ వాటర్ తెచ్చేవాళ్ళు. ఊర్లోకి వచ్చేస్తున్నారు అదేంటి ఇక్కడ రాకుండా అక్కడ అంతే. ఏ టైంలో ఎలా వస్తుందో మనం ఏం చెప్పలేం. ఇప్పుడు అన్ని జాగ్రత్తలు ఉన్నాడు. ముందు ఈ హార్ట్లు పర్లే మీరు జాగ్రత్త. ఇప్పుడు డ్రోన్ ఇక్కడ ఉన్న ఏరియా వాళ్ళంతా ఇప్పుడు మనం కూడా సబ్సిడీ మీద కూడా ఇస్తున్నాం అట్లా 50% సబ్సిడీ మీద. డ్రోన్ సెంటర్ అది కూడా ఇప్పుడు కర్నూలులో పెడతాం.